హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట మక్క గుడాలు. మక్క గుడాలకు కావలసిన దినుసులు ఇవి. ఈ స్వీట్ కార్న్ 3 కంకులు తీసుకొని ఒలిసిన స్వీట్ కార్న్ కంకుల మొక్కజొన్నలు ఇవి. ఒక నిమ్మకాయ, కరివేపాకు, 3 ఉల్లిగడ్డలు, పసుపు, నూనె, ఉప్పు, కారం, మిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియా వేయించి చేసిన పొడి, తాలింపు గింజలు, మంచినీళ్ళు. వీటితోటి చాలా రుచికరమైన మక్క గుడాలు చేసి చూపిస్తా. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఈ ఒలిసి పెట్టుకున్న ఈ జొన్నల్లో కొన్ని వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. మంచిగా ఒక మూడు కంకులకు 1 గ్లాసు నీళ్లు పోసిన. ఇక ఇవి మంచిగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. మక్కలు ఉడికే లోపు మనం కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గుడాలకు కావలసిన మసాలాలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఇది 1 చెంచా జీలకర్ర, ఇందులో కొన్ని ఎల్లిపాయలు, ఒక 10 రెమ్మలన్నీ ఎల్లిపాయలు, కరివేపాకు. చాలా మంచిగా ఉంటుంది. మంచిగా వాతావరణం కూడా బయట చల్లగా ఉన్నది, వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో ఈ మక్క గుడాలు, మన బజ్జీలు కానీ గుడాలు కానీ చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. సగం చెంచా కారం, సగం చెంచా ఉప్పు, ఒక చెంచా వేయించి పొడి చేసిన జీలకర్ర, ధనియాల పొడి. ఇది వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మన మక్క గుడాలకు కావలసిన మసాలా కూడా చాలా చక్కగా మిక్సీ అయింది. ఈ జొన్నలు ఉడికే లోపు 10 నిమిషాల టైంలో మొక్కజొన్నలు ఉడుకుతాయి. ఈ మొక్కజొన్నలు మంచిగా మేము చిన్నప్పుడు ఈ మొక్కజొన్నల గుడాలు మా తాత నానమ్మ తినిపించేవాళ్ళు. మా చిన్నతనంలో నేను, మా తమ్ముడు, మా అత్త పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు, నా మేనత్తలు అంతా పొలం పనికి వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేలోపు మా తాత నానమ్మ మాకేం చేసేదంటే, మంచిగా స్కూల్ నుంచి రాగానే రెడీగా అంటారా పిల్లలు, మంచిగా తాళ్ళలోకి పోదామని మమ్మల్ని తాళ్ళలోకి తీసుకుపోయేది. మంచిగా మా తాత తెల్లకల్లు కొనేది. ఈ మక్క గుడాలు, శనగ గుడాలు అవి కొని మాకు మంచిగా తెల్లకల్లు తాగిచ్చి ఈ గుడాలు తినిపించేది. తాత నానమ్మ గుర్తొచ్చిర్రు. ఇవాళ మంచిగా వర్షం పడుతుంది. ఇంత మంచి వాతావరణంలో ఈ గుడాలు వేసుకుంటా అంటే తాత నానమ్మ గుర్తుకొచ్చిర్రు. బాల్యం అనేది గుర్తుకొచ్చింది. మా తాత నానమ్మలతోటి గడిపిన మధుర క్షణాలు చాలా. మీకు కూడా ఏమన్నా మీ తాత నానమ్మలతోటి, అమ్మమ్మ తాతలతోటి ఏమన్నా బాల్యంలో గడిపిన మధుర క్షణాలు ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మంచిగా మక్కలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. చూద్దాం ఏ పాటి ఉడికినాయో. 60% వరకు ఉడికినాయి. ఇంకో 40% ఉడికితే అయిపోతుంది. ఇంకో 5 నిమిషాల్లో పూర్తిగా ఉడుకుతాయి. కాసేపు మూత పెట్టి పెడదాం. ఈ మొక్కజొన్నలు ఉడికే లోపు మనం ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి తాలింపు అయితేనే గుడాలు మంచిగా రుచిగా ఉంటాయి. చాలా హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఈ మొక్కజొన్న గుడాలు. నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మక్క గుడాల్లో మంచిగా నిమ్మకాయ పిండుకుంటే మంచి రుచి వస్తుంది. మక్క గుడాలు 10 నిమిషాలు అయింది ఉడకబట్టి. మూత తీసి చూద్దాం. చాలా చక్కగా అయితే మంచిగా మక్కలు అయితే ఉడికినాయి. ఈ మక్క గుడాలు మంచిగా మక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని పెడితే పొయ్యి మీద మంచిగా మెత్తగా చాలా బాగా ఉడికింది స్వీట్ కార్న్. మన ఉడికిన జొన్నలన్నీ ఇలా జాలి గిన్నెలో వడగట్టుకోవాలి.
అయితే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి, మనకు మంచిగా పొడి పొడిగా మక్కలు ఉంటాయి. వాటిని మనం తాలింపు చేసుకోవాలి. ఈ మొక్కజొన్న గుడాల తాలింపుకు నూనె పోసుకోవాలి. కొంచెమే నూనె, బాగా ఎక్కువ కూడా వద్దు. నూనె పోసిన వెంటనే మనం మిరపకాయలు తుంచి వేసుకోవాలి. మన గుడాలకు ఎండి మిరపకాయల తాలింపు మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుడాలు వేసుకున్నా కొంచెం మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కూడా దూరగా వేగినవి. ఇప్పుడు ఇందులో కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి తాలింపుకు. మనం ఆల్రెడీ మిక్సీలో కూడా వేసినాం, కానీ ఇట్లా కూడా కొంచెం వేసుకోవాలి. తాలింపు అంతా మంచిగా కలర్ మారింది దూరగా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇంత సన్న మంట మీద ఉంచి ఈ తాలింపు అంతా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెమే కలర్ కోసం. బాగా గుడాలు బాగా పసుపు ఉంటే మంచిగా అనిపించవు, కొంచెమే వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కూడా బాగా ఏగనీయవద్దు, మంచిగా మనం తినేటప్పుడు మన పంటి కింద కరకర తలగాలి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి. మసాలా అంతా పచ్చిదనం పోయే వరకు ఎంచుకోవాలి. ఈ మసాలా అంతా ఉల్లిగడ్డలకు ఈ మిర్చికి కలిసినాక మనం మొక్కజొన్నలు వేసుకోవాలి. తాలింపులో మనం ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న మొక్కజొన్నలు వేసుకోవాలి. చాలా టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్ మొక్కజొన్న గుడాలు. మనం ఎండిన మొక్కలతోనే వేసుకుంటారు చాలా వరకు. ఇక మనకు పచ్చి దొరుకుతున్నాయి కదా, అందుకనే పచ్చి వాటితోటి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో మనం ఈ నిమ్మరసం పిండుకోవాలి. మనం నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మక్క గుడాలు. ఫ్యామిలీ అంతా మంచిగా చల్లటి వాతావరణానికి ఎంజాయ్ చేసుకుంటా తినే మక్క గుడాలు. 100కు 100% టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్ అయినా ఈ మక్క గుడాలు రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానా. మంచిగా ఓపికతోని ఫ్యామిలీ అంతా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మనం ఊకే ఆ నూనెలా బజ్జీలు ఇవి అవి తిని ఆరోగ్యాలు పాడు చేసుకునే బదులు ఇలాంటివి చేసుకొని తింటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. చూసిరు కదా రుచికరమైన మక్క గుడాలు ఎలా తయారు చేసినో. ఇలాంటి మంచి వంటకంతో మరో వీడియోలో కలుద్దాం.